హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ యాపాకులు చూపిస్తున్నానండి. ఎండిపోయిన యాపాకులు అంటే చెట్టు నుంచి రాలిపోతాయి కదా, అవన్నమాట. అయితే ఇవన్నీ ఊడ్చి ఓ పక్కన పెట్టాను అన్నమాట. ఎందుకు అంటే ఇవి ఊడ్చేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. చాలామంది ఇళ్ళ ముందు ఇప్పుడు వేప చెట్లు లేవు. వాటికి కారణం ఏంటి అంటే ఈ ఆకులే. అసలు ఈ ఆకులు ఎంత పని చేస్తున్నాయండి. కింద రాలి పడిపోవటం ద్వారా, అవి చెల్లాచెదురుగా ఉండటం ద్వారా, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం చిమ్ముకోలేక, మరి పాపం మన ఆడవాళ్ళైతే ఏకంగా చెట్టుకేసరి పెట్టేస్తున్నారు. అంటే ఈ చిన్న చిన్న ఆకులు ఒక చెట్టు ప్రాణాన్ని తీసేస్తున్నాయి అన్నమాట, ఒక తెలియని రీతిగా. అంటే ఆకులు చేసిన పనికి మరి పనిష్మెంట్ ఎవరికి అంటే చెట్టుకి. ఆ చెట్టు ఇప్పుడు లేకుండా పోయినప్పుడు ఆకులు ఉండవు. మన ఇంటి ముందు ఈ ఆకులు చిమ్ముకోవటం ఇబ్బందిగా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో చెట్లు కొట్టేస్తున్నారు. వేప చెట్లు కావచ్చు, జామ చెట్లు కావచ్చు, ఏవైనా ఆకులు రాలే కాలంలో ఆకులు రాలుతాయి. ఆకులు రాలే కాలంలో మనము చిమ్ముకోలేక ఏం చేస్తామంటే చెట్లు కొట్టేస్తున్నాం. నాకు అనిపిస్తూ ఉంది, ఇప్పుడు సహజంగా మన కుటుంబాల్లో కూడా పిల్లలు చేసే పనికి పెద్దలు బలైపోతూ ఉంటారంటే ఇదేనేమో అనిపిస్తుంది. అంటే చూడండి, ఎంత చిన్న విషయం ఎంత ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే ఒక మనిషి మానవాళి మనుగడని దెబ్బతీసే అంతగా. అయితే ఇప్పుడు ఉన్న ఈ యాపాకుల్ని నేనైతే ఎరువుగా వాడుకుంటాను. ఈ యాపాకుల్ని ఊడ్చుకొని ఉదయం సాయంత్రం, ఒకవేళ ఓపిక లేదనుకోండి ఆ పూట ఊడవను, ఉదయాన్నే ఊడ్చుకుంటాను, లేదంటే సాయంత్రం పూట ఊడ్చుకుంటాను. కానీ ఊడవటం అనేది మాత్రం పక్కా. ఎందుకంటే నాకున్న సమయాన్ని బట్టి. అయితే ఊడ్చిన తర్వాత వీటిని నేను బయట తగలబెట్టేయను, లేదంటే ఒక సంచిలో వేసి ఒక చెత్త ట్రాక్టర్ వస్తుంది కదా, అందులో వేయను. వీటన్నిటిని భద్రపరుచుకొని నేను కాంపోస్ట్ ఎరువు అనేది తయారు చేసుకుంటాను. అంటే కొంతమంది ఆలోచనలకి వేపాకులే చాలామంది బయటపడేస్తారు, లేకపోతే చెత్తలో వేసేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఈ ఆకుల వల్ల చెట్లను కూడా కొట్టేసే పరిస్థితి వచ్చేసింది. అంటే మనం ఉపయోగించుకునే ఆలోచన విధానం మాత్రమే మారింది. అంటే ఎలాగో ఒక్కొక్కరి ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ఒకరి ఆలోచన విధానము చెట్టును కొట్టేస్తే, ఇంకొకరి ఆలోచన విధానము ఆకుల్ని చెత్తలో వేసే అంత ఆలోచన. ఇంకొకరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాటిని ఉపయోగించుకొని కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకొని కొన్ని మొక్కలను పెంచే ఆలోచన. ఇవన్నీ మనుషుల ఆలోచనలే. కానీ ఆలోచన వస్తే ఒకటే కాదండి, ఆచరణ కూడా చేయాలి. ఆచరణ చేసినప్పుడు మాత్రమే అవి మనకి కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో అంతా వాస్తవమే కదండి. అంటే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు, మా ఇంటి దగ్గరికి వచ్చి ఆకులని రాలుంటే, ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు కొట్టేయచ్చు కదా అన్నారు. జామ చెట్టు కాయలు కాస్తుందా అంటే, మా చెట్టు కాయలు కాయవండి, కానీ అవి నాకు ఆక్సిజన్ ఇస్తున్నాయి, నీడనిస్తున్నాయి, పక్షులకి నీడనిస్తున్నాయి. కాబట్టి అవి చెట్టు కాయకపోయినా పర్లేదు, కానీ ఆ చెట్టు అలాగే ఉంచాలి అని చెప్పాను అన్నమాట. అంటే మనుషులు చాలా చాలా ఆలోచనలు చెప్తారు, కానీ అది అందులో మంచి ఉందా చెడు ఉందా అని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నప్పుడే కదా వాటి ఫలితాలు వచ్చేది. అసలు ఈ ఆకుల దగ్గరికి వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది చూడండి. అంటే ఒకదానికొకటి లింక్ ఉంటానే ఉంటుంది. ఎందుకంటే మరి ఈ ఆకులు ఊడ్చటం వల్ల శరీరానికి మనకి శారీరక వ్యాయామం జరుగుతుంది. ఎందుకు, సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగటం కష్టం. కాబట్టి కనీసం ఈ ఊడ్చుకునేటప్పుడు వంగటం కానీ ఇలాంటివి చేసేటప్పుడు
శరీరానికి శారీరక శ్రమ జరిగిద్ది. కాబట్టి మన బాడీలో కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. దానివల్ల మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతాయి. ఇవి ఒక రకంగా మనకి మేలే చేస్తాయి. ఆ మేలును చూడకుండా మనము కష్టపడుతున్నాము అన్న ఉద్దేశంతోనే మరి చాలామంది ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఆకులు రాలిపోతేనే కదండి మళ్ళా కొత్త చిగురు వచ్చేది. కొత్త చిగురు వస్తేనే కదా మరి రేపు ఉగాది రాబోతుంది. ఉగాది రావాలంటే వేపపూత కావాలి కదా, చిగురు రావాలి. చిగురు వచ్చిన తర్వాత వేపపూత రావాలి. వేపపూతల్లో మనకి యాంటీబయాటిక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఉగాది పచ్చళ్ళలో వేసుకుంటాము. తర్వాత కాయలు రావాలి. మరి అవి ఉంటేనే కదండి చాలామందికి ఈ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు మరి ఆ వేపాకులు నూరి అందులో పసుపు వేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాడీ మొత్తం ఎందుకు పెడతారు? ఎందుకు అంటే అందులో యాంటీబయాటిక్ ఉంది. మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది. సో కాబట్టి మరి ఈ యాప ఆకులు అనేది చాలా శ్రేష్టమైనవి. అయితే ఈ యాప చెట్టు లేకపోతే ఏపాకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏపపూత ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి మనకి చూసే దాంట్లో మనం చూసే విధానమే తేడా అండి. కాబట్టి తప్పు ఎక్కడుంది అంటే, లోపం ఎక్కడుందంటే మనిషిలోనే ఉంది. మనిషి ఆలోచన విధానంలోనే ఉంది. మనం మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే పనిచేస్తుంది. దానికి దారి తప్పేమంటే దారి తప్పినట్లే ఉంటుంది. కానీ ఒక్కోసారి దేవుడు అవకాశాలు ఇస్తాడండి. మనకి దారి తప్పిన వాళ్ళకు కూడా దారిలోకి వెళ్ళే అవకాశం ఇస్తాడు. కానీ మనం ఎక్కడ కూడా తగ్గేది లేదంటాం. కాబట్టి మనిషి పతనాన్ని మనిషే తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున జరిగే వాటికి ఎవరికి ఎవరు కారకులంటే మనిషి ఆలోచన విధానమే కారణం. సో కాబట్టి ఆకుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి మనం చూద్దాం. సో కాబట్టి మరి ఈ ఆకులు ఉండటం వల్ల మనకు మేలే, వేప చెట్లు ఉండటం వల్ల మనకు మేలే. కాబట్టి చేతనంత వరకు వీలైనంత వరకు మరి వేప మొక్కల్ని పెంచుదామండి. వేప మొక్కలే కాదు అన్ని మొక్కల్ని పెంచుతాం. ఎందుకంటే మనకు ఆహారము, మనకి మెడిసిను, మనకి అన్నిటికీ సమస్తానికి మనకి మొక్కలే జీవనాధారం అన్నమాట. దేవుడి తర్వాత దేవుడు మనకి వాటిని ఇచ్చింది మన జీవనాధారం కోసం కదా. వాటిని లేకుండా చేసుకుంటే ఎవరు లేకుండా చేసుకున్నట్టు? మన పతనాన్ని మనమే చేసుకున్నట్టు అన్నమాట. సో కాబట్టి ఇప్పుడున్న తరమైన మేల్కోవాలి, తెలుసుకోవాలి, పరిశీలన చెయ్యాలి. రాబోయే తరానికి మంచిది అందించాలి. ఇప్పుడు చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి. అందులో ఏమన్నా కొంచెం మంచిది ఉందనుకుంటే ఒక 10 వీడియోలు చూసామంటే అందులో ఒక్కటో ఏమో ఉంటుందండి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ 9 వీడియోలు కూడా మనిషిని పాడు చేసే వీడియోలే. మనిషి ఆలోచన విధానాన్ని పాడు చేసేవే. మనిషి ఆలోచన త్రోవ తప్పడానికి చేసేవే. కాబట్టి మనం చేసేది ఏదైనా కూడా 10 మందిలోకి వెళ్ళాలి అంటే అది మంచిదై ఉండాలి. చిన్నదా పెద్దదా కాదు, విలువైందా ఖరీదైందా కాదు. సో కాబట్టి మనం చేసే ప్రతి పని విలువైనప్పుడు అది చిన్నదైనా కూడా చాలా శ్రేష్టమైనది. ఓకే అండి, అందరికీ బాయ్.